దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు జ్ఞాన సంబంధమైన ఒక సంగతిని బైబిల్లోంచి మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. పాఠం పేరు ఏంటంటే, అంశం పేరు ఏంటంటే మరణ శాసనం. ఈరోజు మనం ధ్యానించబోతున్న అంశం ఏంటంటే మరణ శాసనం. మరణ శాసనం అని అంటే మరణాల వెనుకున్న రహస్యం. మరణాల వెనుకున్న రహస్యం. ఎందుకు ఈ అంశం అంటే, కొన్ని సందర్భాల్లో మరణం అనేది మన గడప తట్టవచ్చు, మన గుమ్మం తట్టవచ్చు, లేదంటే మన బంధువులు గడపలు తట్టవచ్చు, లేదంటే మన స్నేహితులు వారి కుటుంబాల గడపలు తట్టవచ్చు. మరణం అనేది ఎందుకు వస్తుంది? ఆ మరణ శాసనాన్ని ఎవరు రాశారు? ఆ మరణాల వెనుకున్న రహస్యం ఏంటి అనే సంగతులు మనం ధ్యానించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మనం ఈ మరణం ద్వారా, మన బంధువుల్లో కలిగినటువంటి మరణాల ద్వారా విశ్వాసంలోంచి తొలగిపోకుండా, లేదంటే దేవుణ్ణి అవమానించక, దేవుణ్ణి నిందించక ఉండినట్లు అసలు ఈ మరణాలు ఎందుకు సంభవిస్తున్నాయి అనే సంగతిని నేర్చుకోవటం అనేది క్రైస్తవులకు మనకి చాలా ప్రాముఖ్యం. నువ్వు దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా మరణం అనేది ఏదో ఒక రోజు మన ముందుకు వస్తుంది. ఏదో ఒక రోజు మనం చనిపోవాలి, అది ఖచ్చితం. నేను ఇంకా యేసుక్రీస్తు వారు తిరిగి వచ్చేంత వరకు నేను ఉంటాను అని గ్యారంటీ కలిగిన జీవితాలు ఏమీ ఈ లోకంలో ఎవరికి, ఏ మతంలో లేదు. కనుక ఈ మరణం అనే దాని గురించి అసలు ఎందుకు ఈ మరణం అనేది వస్తుంది, ఈ మరణాలు ఎందుకు సంభవిస్తున్నాయి అనే ఈ మరణాలు వెనుకున్న రహస్యాన్ని మనం నేర్చుకోవడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే, మరణం చాలా విచిత్రమైందండి. ఎందుకంటే ఈ భూమి మీద పుట్టుకొస్తున్న ప్రతి మనిషి పుట్టినప్పుడు ఎన్నాళ్ళు నువ్వు తల్లి గర్భంలో ఉన్నావు అని అడిగితే 9 నెలల్లో, ఆడబిడ్డ అయితే 10 నెలల్లో, అంతేనా? మగబిడ్డ అయితే 10 నెలల. ఆడబిడ్డ అయితే 10 నెలలు ఉండొచ్చు, మగబిడ్డ అయితే 9 నెలలు. ఆ చిన్న వ్యత్యాసం తప్ప ప్రతి మనిషి పుట్టుక ఎలా జరుగుతుంది అని మనం అడిగినప్పుడు ప్రతి వ్యక్తి 9 నెలల్లో తల్లి గర్భంలో రూపించబడి భూమి మీదకి రావాలి. ఇది జననం. మరణం అనేది ఈ బొందులో ఉన్నటువంటి ప్రాణం ఈ దేహాన్ని వదిలి వెళ్ళిపోయినప్పుడు వచ్చేది మరణం. జననానికి మరణానికి మధ్య ఉన్నటువంటి కాలం ఆయుష్కాలం, జీవితకాలం. అయితే పుట్టుక అనేది అందరికి ఒకలాగే జరుగుతుంది. భూమి మీద పుట్టుకొచ్చిన ఆదాము మొదలుకొని ఈ క్షణం వరకు, యేసుక్రీస్తు వారు మరలా వచ్చి లోకాన్ని అంతమొందించే క్షణం వరకు కూడా పుట్టుకొస్తున్న ప్రతి మనిషి పుట్టుక ఇలాగే జరిగిద్ది. దాన్ని ఎవ్వరూ మార్చలేదు. ఒకవేళ ఏదైనా ఆహారంలో లోపం ఇలాంటి వ్యత్యాసాలు ఉంటే 7 నెలలకు పుట్టి వాళ్ళు కూడా ఉంటారు. దాన్ని దాన్ని ఏమంటారు, రీజన్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇవన్నీ జరుగుతాయి ప్రాసెస్. 7, 9, 10 ఇది ఖచ్చితం. ఇది జన్మించేటప్పుడు జరిగేటువంటి విషయాలు. అయితే మరణం దగ్గరికి వచ్చేసరికి మరణం చాలా విచిత్రమైంది. మరణానికి మంచి చెడు తెలీదు, మంచోడా చెడ్డోడా మరణానికి తెలీదు. మరణానికి చిన్నోడా పెద్దోడా తెలీదు. మరణానికి కులము మతము లేదు. మరణం అందరికీ సంభవిస్తుంది. చాలా ఆశ్చర్యం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, మరణం ఎందుకు విచిత్రమైంది అని అంటున్నానంటే, కొంతమంది 20 సంవత్సరాలకి చచ్చిపోతున్నారు, కొంతమంది 40 సంవత్సరాలకి చచ్చిపోతున్నారు, కొంతమంది 100 ఏళ్ళు ఉంటున్నారు, కొంతమంది 6 రోజులకే చచ్చిపోతున్నారు, కొంతమంది గర్భంలోంచి పుట్టేటప్పుడే చనిపోతున్నారు. పుట్టుక అందరికి ఒకలాగా ఉంది, మరణం మాత్రం డిఫరెంట్ కనపడుతుంది. అందుకు విచిత్రం అన్నాను నేను. అవునా కదండి? పుట్టిన వాళ్ళందరూ 9 నెలలు తల్లి గర్భంలో పుట్టినప్పుడు చనిపోయే వాళ్ళందరూ కూడా 70 ఏళ్ళకి ఒక వ్యక్తి చనిపోయాడు అనుకోండి, అందరూ 70 ఏళ్ళు ఉండి చచ్చిపోవచ్చుగా. పుట్టుక ఎలా పెట్టినప్పుడు మరణం ఎలా పెట్టాలి?
అలాగే ఉండొచ్చుగా. మరి మరణాల్లో ఎందుకు ఈ డిఫరెంట్ కనపడుతుంది? ఇలా వ్యత్యాసం కనపడుతుంది. కొంతమంది 40 ఏళ్ళు, కొంతమంది 50 ఏళ్ళు, కొంతమంది 60 ఏళ్ళు, కొంతమంది 10 ఏళ్ళు, కొంతమంది 20. ఎప్పుడో అక్కడక్కడ మనకు కనపడతారు, ఇతను 70 ఏళ్ళు, ఇతను 70 ఏళ్ళు అని. అంతే తప్ప మరణాల్లో మాత్రం చాలా డిఫరెంట్ కనపడుతుంది. పుట్టుకలో మాత్రం డిఫరెంట్ కనబట్ల. ఎందుకు ఇలా జరుగుతుంది అని మనం ఈ మరణాన్ని వెళ్ళకున్న రహస్యాన్ని ఈరోజు బైబిల్ నుంచి మనం నేర్చుకుందాం. మరణ శాసనం. శాసనం అంటే ఆదేశించటం, చట్టం. శాసనం చేసేటంటే జరగాలి అన్నట్టు. అసలు ఈ మరణాలు 20 ఏళ్ళకి చచ్చిపోవాలని, 40 ఏళ్ళకి చనిపోవాలని, 50 ఏళ్ళకి చనిపోవాలని దేవుడు రాస్తున్నాడా? దేవుడు పలానా వ్యక్తి పలానా రీతిగా చచ్చిపోవాలని దేవుడు శాసనం చేస్తున్నాడా? ఇవన్నీ మనం ఆలోచించాలి. ఈ ఆలోచించలేదనుకోండి, మనం ఏం చేస్తామంటే మన కుటుంబాల్లో, మన బంధువుల్లో మనకిష్టమైన వారు చనిపోయినప్పుడు దేవుడు నాకు ఎందుకు ఇలాంటి అన్యాయం చేశాడు అని అవిశ్వాసులకు వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంది. మా కుటుంబంలోనే ఆ వ్యక్తి పలానా వ్యక్తి చనిపోయాడు, ఆ వ్యక్తి చాలా మంచోడు, దేవుడు ఎందుకు ఇలా చేయాలి అని దేవుని మీద కూడా కోపం వచ్చే అవకాశాలు ఉన్నాయి. దేవుణ్ణి నిందించే అవకాశం కూడా ఉంది. ఎందుకు ఇలా జరిగింది, నాకే ఎందుకు ఇలా జరగాలి అని. అంటే మనం వాక్యాన్ని తెలుసుకున్న వాళ్ళం, జ్ఞానం తెలిసిన వాళ్ళం, ప్రపంచానికి అందనటువంటి జ్ఞానం మన చేతిలో దేవుడు పెట్టినప్పుడు ఈ జ్ఞానాన్ని మనం ఆలోచించాల్సిన అవసరత ఉంది. దేవుడు చక్కటి జ్ఞాన సంగతి ఇందులో పొందుపరిచాడండి. మా మేనత్త కూతురు ఒక అమ్మాయి ఉంది, నడిపూడి. వాళ్ళ అబ్బాయి 2-3 సార్లు మన సంఘానికి కూడా వచ్చాడు. త్రిబుల్ గాంగ్ కొడతాడు. త్రిబుల్ గాంగ్ కొడితే బయట ఉన్నవాడికి తెలియదు, ఫ్యాట్ కొడుతున్నారేమో అనుకుంటారు. బయట ఉన్నవాడికి త్రిబుల్ గాంగ్ కొడుతున్నాడు, ఫ్యాట్ వాయిస్తున్నాడు కూడా తెలీదు. అంటే అంత చక్కగా కొడతాడనమాట. అసలు తెలీదు, మనకి డిఫరెంట్ తెలీదు, అంత చక్కగా వాయిస్తాడు. ఒక రోజుని లారీ, ఇద్దరు స్నేహితులు వెళ్తుంటే లారీ ఎక్కేసి వెళ్ళిపోయింది. వీడికేమో 16, వీడితో పాటు వెళ్ళిన కుర్రోడు చచ్చిపోయాడు. వాడికి 18. వీడు 16 సంవత్సరాలు చనిపోయాడు, వాడు 18 సంవత్సరాలు చనిపోయాడు. 18 సంవత్సరాలు చనిపోయిన వ్యక్తి ఏమో అన్యుడు, దేవుడిని నమ్మలేదు. వీడేమో మంచి విశ్వాసి, సంఘంలో త్రిబుల్ గాంగ్ కొడుతున్నాడు. ఇప్పుడు ఆ వ్యక్తికి, ఆ యవనస్తుడు సంఘంలో వాడబడుతున్నాడు కదా, ఆ వ్యక్తి ఎందుకు చనిపోవాలి అలాగా? దేవుడు కాపాడొచ్చు కదా, దేవుడు ఆపొచ్చు కదా, దేవుడు ఏదైనా చేయగలడు కదా, ఆయన పనిలో వాడబడుతున్నాడు కదా, ఆ మరణం ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఆ తల్లి నెగిటివ్గా తీసుకుంది అనుకోండి, ఇంత చేస్తున్నా, దేవుని సన్నిధిలో ఒక సాధనగా వాడబడుతున్నా, నా బిడ్డ చనిపోయాడనంటే దేవుడు నా మీద అసూయ చూపించాడు, నన్ను వదిలేసాడు, దేవుడు మంచోడు కాదు, అసలు దేవుడైన వాడు ఉంటే ఇలా ఎందుకు జరిగిద్ది, మంచిగా జరగాలి కానీ చెడు ఎందుకు జరిగిద్ది అనేటువంటి కోణాల్లోనికి మనం వెళ్ళిపోతాం. అసలు అప్పుడు ఆ కార్యక్రమానికి మేము వెళ్ళాం. బోర్ని ఏడుస్తున్నారు. అప్పుడు వెంటనే కార్యక్రమం పెట్టారు. అక్కడ పెట్టినప్పుడు మా బంధువులందరూ వచ్చారు. అన్యజనుల్లోంచి కూడా ఉన్నారు, మా బంధువులు అన్యజనులు కూడా ఉన్నారు అక్కడ. మా మేనమామ ఒక అంటున్నాడు, ఇంకొక ఆయన అంటున్నాడు, ఆ పక్కన ఉన్న ఆయన అంటున్నాడు, సృష్టి ధర్మం పుట్టినోడు సావక తప్పదు అంటున్నాడు. మా బంధువు ఒక ఆయన మేనమామ అంటున్నాడు, దేవుడట ఆడుతున్న వింత నాటకం అంట. ఏ నాటకం? ఏదో ఒక రూపంలో దేవుడు తీసిపోతాడు, ఈ మన్నాలన్నీ పెట్టిది ఆయనే, విధి ఆడుతున్న వింత నాటకం అని, ఒకడేమో సృష్టి ధర్మం అని, వీటికి రకరకాలైనటువంటి ట్యాగులు పెట్టారు. అంటే మరణం అనేసరికి, మరణం దగ్గరికి వచ్చేసరికి ప్రతివాడు భయపడతాడు. మరణం దగ్గరికి వచ్చేటప్పటికి ఆ బాడీ ముందు నిలబడినప్పుడు వేదాంతం మాట్లాడతాడు. అదే మరణం వీడి గడప తడితే మాత్రం దేవుణ్ణి నిందిస్తాడు. ఎంత విచిత్రం ఇది, అవునా కదా? పుట్టుకందరికి ఒకలాగా ఉంటుంది, మరణాల్లో వ్యత్యాసం వస్తుంది. అందరూ 9 నెలల నుండి పుడుతున్నారు. 9 నెలల నుండి పుట్టినటువంటి వ్యక్తులు, మనుషులు, మానవులు చనిపోయేటప్పుడు ఒకటి 50 ఏళ్ళకి, ఒకటి 70 ఏళ్ళకి, ఒకటి 40 ఏళ్ళకి, ఒకటి 30 ఏళ్ళకి, ఒకటి 16 సంవత్సరాలకి ఎందుకు ఇలా చనిపోవాలి? ఎవరు రాస్తున్నారు ఈ శాసనం? ఎవరు ఈ మరణాలు రాసేది? దేవుడేనా అని ఆలోచించకపోతే దేవుడు మనకు తక్కువగా అర్థమవుతాడు. దేవుడిని మనం నిందించే, అవమానించే, అనుమానించే అవకాశాలు కూడా మన జీవితాల్లో వస్తాయి. మరలా నేను ఎందుకు రిపీట్ చేస్తున్నానంటే విషయంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. సాధారణంగా మనిషి పలానా టైంకి పుడుతున్నాడని చెప్తున్నాం కదా.
మనం ఎంతకాలానికి చనిపోవాలో కూడా దేవుడు డిసైడ్ చేశాడు. జననానికి మరణానికి ఎంతకాలం బ్రతుకుండాలో దేవుడు తన గ్రంథంలో చెప్తూ ఇంతకాలం ఉండాలి అని దేవుడు డిసైడ్ చేశాడండి. ఒకసారి అక్కడికి వెళ్దాం. బైబిల్ ఏం చెబుతుందంటే చావు పుట్టుకల మధ్య ఉన్న ఈ దినాల్ని ఆయుష్ దినాలు అంటాం. ఒకసారి కీర్తన 139 16వ వచనం. నేను పిండమనై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. చూడండి, నేను పిండమనై ఉన్నప్పుడు నీ కన్నులు నన్ను చూచాను. నియమింపబడిన దినములు ఒకటైనను కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. ఏమంటున్నాడండి? నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునుపే. తల్లి గర్భంలో రూపించబడుతున్నప్పుడు, తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడు, నేను నా తల్లి గర్భంలో డిజైన్ చేయబడుతున్నప్పుడు నీ కన్నులు నన్ను చూసాయి. తయారవుతున్నప్పుడు చూస్తున్నావు. నేను రూపించబడుతున్నప్పుడు, నువ్వు రూపిస్తున్నప్పుడు చూస్తూ నన్ను రూపిస్తున్నావు. నియమింపబడిన దినములు ఒకటైనా కాకమునిపై, అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు దినములు లెక్కల్లోకి రావు. తల్లి గర్భంలో నుంచి భూమి మీద పడిన మరుక్షణం నుంచి ఏం లెక్కించబడతాయి? దినములు లెక్కించబడతాయి. నియమింపబడిన దినములు ఒకటైనను కాకమునిపే, అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు దినాలు లెక్క పెట్టట్లా. తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏం లెక్క పెడుతున్నాడు? దినములు లెక్క పెడుతున్నాడు. అంటే నియమింపబడిన దినములు లెక్కింపబడక మునిపే, అంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు ఆ వ్యక్తికి ఇంత ఆయుష్ అని నియమిస్తున్నట్టు కనపడుతుంది. అనే కదా, నియమింపబడిన ఎవరికి నియమించారు అంటే తల్లి గర్భంలో రూపించబడుతున్నటువంటి మానవునికి దేవుడు ఆయుష్ కాలాన్ని నియమించినట్టు మనకు కనబడుతుంది ఈ వచనంలో. అంటే మనం ఎంతకాలం బతుకుండాలో దేవుడు ఏం చేస్తున్నాడు? తల్లి గర్భంలో ఉన్నప్పుడే డిసైడ్ చేస్తున్నాడు. ఇంతకాలం ఉండాలి అని దేవుడే డిసైడ్ చేస్తున్నట్టు కనబడుతుంది. మరి ఇందాక 20 ఏళ్ళకి ఒకడు, 40 ఏళ్ళకి ఒకడు, 50 ఏళ్ళకి ఒకడు చచ్చిపోతున్నాడు అని అంటే ఇప్పుడు అలా చనిపోవాలని దేవుడు నియమించాడా అని ఒక డౌట్ మీకు రావచ్చు. అది దేవుని నియమం కాదండి. దేవుని నియమం ఏంటో చెప్తాను. ఎంతకాలం మనం ఈ భూమి మీద బతుకుండాలని దేవుడు డిసైడ్ చేసుకున్నాడో నేను చెప్తాను బైబిల్లో చూపించి. ఇక మనం ముందుకు వెళ్తే ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనం. మరియు కోరదగినదిగాను చూడముచ్చటైనదిగాను నాకు కనబడినది ఏమనగా, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీయు ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితమంతటి వలన క్షేమముగా బ్రతుకుచుండుటయే ఇదియే వానికి భాగ్యం. ఒక వ్యక్తికి దేవుడు ఏం చేస్తున్నాడట? ఆయుష్కాల దినములు నియమిస్తున్నాడంట. ఒక వ్యక్తి ఎంతకాలం బతుకుండాలో దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయుష్ కాలాన్ని నిర్ణయిస్తున్నాడట, నియమిస్తున్నాడట. ఇంతకాలం బతుకుండాలని దేవుడు డిసైడ్ చేస్తున్నాడట. బైబిల్ చెబుతున్న వేదాంతం ఇది. 8వ అధ్యాయం 15 వచనం చూడండి. 8:15 అన్నపానములు పుచ్చుకొని సంతోషించుట కంటే మనుషులకు లాభకరమైనది ఒకటియు లేదు కనుక నేను సంతోషమును పొగడి తిని బ్రతికి కష్టపడవలనని దేవుడు వారికి నియమించిన కాలమంతయు అంటే దేవుడు ఏం చేస్తున్నాడు? మనిషికి కాలాన్ని నియమిస్తున్నాడు. మనం ఎంతకాలం ఉండాలో దేవుడు నియమించాడట. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? మనుషులకు దేవుడు ఆయుష్ కాలాన్ని నియమించినట్టు మనకు కనపడుతుంది. ఎంతకాలం ఉండాలన్నది దేవుడు ముందే డిసైడ్ చేశాడు. డిసైడ్ చేసినప్పుడు మరి మన నెలవర్లు, మన స్నేహితులు, మన బంధువులు, మన రక్త సంబంధికులు చనిపోతున్నప్పుడు దేవుడు తీసుకుపోయాడు, దేవుడు చంపేశాడు, దేవుడు అన్యాయస్తుడు, దేవుడు అలాంటోడు ఇలాంటోడు అని ఏడుస్తూ ఉంటారు కదా. వాస్తవానికి దేవుడు అలా అర్ధాయుష్ కలిగి చనిపోవటానికి నియమిస్తాడంటారా? దేవుడు అన్యాయం చేయటం అసంభవం. మరి ఎందుకు అలా జరుగుతుందన్నది మనం ఆలోచిస్తున్నాము. దేవుడు ఏం చేశాడు? తల్లి గర్భంలో ఉన్నప్పుడే మనకి ఆయుష్ కాలాన్ని డిసైడ్ చేశాడు. ఎంతకాలం చెప్పగలరా మీరు ఎవరైనా?
నేను ఇంతకాలం బతకగలను, నాకు ఇంతకాలం దేవుడు డిసైడ్ చేశాడు అని ఎవరైనా చెప్పగలరా? చెప్పకపోయినా కానీ నేను ఇంతకాలం ఉంటాను అనేటువంటి ఒక ధైర్యంతో మాత్రం బతకగలరు. ఏదో బోలంతకాలం ఉంది, ఎప్పుడో మనం చేయాలి అన్నట్టుగా, నేను చాలా కాలం ఈ భూమి మీద ఉంటాను అన్నట్టుగా బతుకుతాడు మనిషి. ఏమో రేపే మన మరణం వస్తుందేమో, మరుక్షణమే మనం చనిపోతామేమో అనేటువంటి భయము, ఆందోళన ఉందనుకోండి, జాగ్రత్తగా బతుకుతాం. సరే, ఆ మాట కాసేపు పక్కన పెడితే, ఆ హెచ్చరిక కాసేపు పక్కన పెడితే, దేవుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే మన అందరికీ ఆయుష్కాలాన్ని నిర్ణయించినప్పుడు ఆ ఆయుష్కాలం ఎంత అని అడిగితే ఆ ఆయుష్కాలం ఎంత కూడా దేవుడు చెప్పేశాడండి. ఈ లోకంలో జ్యోతిష్ శాస్త్రవేత్తలు చెప్పలేరు, శిలక జ్యోతిష్కులు చెప్పలేరు. ఒకవేళ శిలక జ్యోతిష్కుడు చెప్పి బలమైతే ఆ శిలకెట్టుకుని ఎందుకంటే ఆడించుకుంటాడో? ఎంత వస్తుంది ఆయనకి? పొద్దున్న సాయంత్రం వరకు ఆడితే 100, 200, ఒక 500 సంపాదిస్తాడు. ఆ 500 కూడా వచ్చిందని అంటే ఈ శిలక చూసింది అమ్మి శిలకగాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకది. వాళ్ళు చెప్పింది ఏది జరగదండి, వాళ్ళు నియమించింది ఏది జరగదు, అవన్నీ అబద్ధం. కానీ దేవుడు ముందే చెప్పాడు, ఆయుష్కాలాన్ని డిసైడ్ చేశాను. అది ఎంతకాలము కూడా దేవుడు చెప్పేశాడండి. ఎంతకాలం ఒకసారి చూద్దాం. ఆదికాండము 25వ అధ్యాయం. ఆదికాండము 25వ అధ్యాయము 8వ వచనం. అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడై మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. ఎప్పుడు చనిపోయాడండి అబ్రహాము? నిండు వృద్ధాప్యమందు. ఎంత చక్కగా రాశాడు చూడండి పరిశుద్ధాత్ముడు. వృద్ధాప్యం వేరు, నిండు వృద్ధాప్యం వేరు. 70, 80 వృద్ధాప్యం అనుకుందాం. నిండు వృద్ధాప్యం అంటే 100 సెంచరీ దగ్గరికి వెళ్ళిపోవటం అనమాట. సెంచరీ దాటి అవుట్ అవటం అనమాట. అది నిండు వృద్ధాప్యం. అంటే దేవుడు మనిషి ఎంతకాలం బతికుండాలి అని డిసైడ్ చేయడం తెలుసా? నిండు వృద్ధాప్యం మంది చనిపోవాలని కోరుకున్నాడంట ఆయన. ఎంతకాలం బతకాలి మనం? ఎంత నిండు వృద్ధాప్యం అంటే ఇక దానికి లిమిట్ లేదు. అర్ధాయుష్ మాత్రం అది కాదు. నిండు వృద్ధాప్యం అంటే ఏంటో తెలుసా? కనీసం మన రెప్పలు, పై రెప్పలు, ఆ పై తోళ్ళు గుడ్డుని మూసేస్తుంటే ఆ రెప్పలు లేపుకుని చూసుకుని ముసలోళ్ళు కూడా ఉన్నారు. 130 ఏళ్ళు బతికిన ముసలావిడ కూడా మొన్న రీసెంట్గా 3 రోజుల క్రితం, 4 రోజుల క్రితం చనిపోయింది. యూట్యూబ్లో చూడండి. ఆవిడ ఇలా పెట్టుకుంటుంది, పళ్ళు కుట్టుకుని స్టిక్లు ఉంటాయి కదా, ఇలా పెట్టుకుంటుంది, ఇలా నిలబెట్టుకుని చూస్తుంది. మాకేమో స్పీడ్ బ్రేకర్, లెక్క పడితే అక్కడ స్పీడ్ బ్రేకర్లు, ఇక్కడ స్పీడ్ బ్రేకర్, ఇక్కడ స్పీడ్ బ్రేకర్, ఇక్కడ స్పీడ్ బ్రేకర్ అంటే ఏం బోకులు బయటకు వచ్చేసినాయి, తోళ్ళు లోనికి వెళ్ళిపోయినాయి. అంతవరకు బతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం అందరం అలా ఉండాలని దేవుడు కోరుకుని తల్లి గర్భంలో అంత ఆయుష్ని డిసైడ్ చేశాడంట. ఇక ఆదికాండం 35:29 చూడండి. ఆదికాండము 35:29. ఇస్సాకు కాలము నిండిన వృద్ధుడై, చూడండి, ఇస్సాకు కాలము నిండిన వృద్ధుడై ప్రాణము విడిచాను. ఇస్సాకు ఎప్పుడు చనిపోయాడు? కాలము నిండిన వృద్ధుడై. అంటే వృద్ధుడైనప్పుడు కాలం నిండింది. వృద్ధుడైనప్పుడు కాలం నిండింది. దేవుడు నియమించిన కాలం ఎంతంటే వృద్ధుడే చనిపోవాలి. ఇది ఆయనకైనా అంటే ప్రపంచం మీద పుట్టుకొస్తున్న ప్రతి మానవుడు కూడా అలాగే చనిపోవాలని దేవుడు డిసైడ్ చేశాడు. అంటే దేవుడు వారికి ఇచ్చిన ఆయుష్ ఎంత? నిండు వృద్ధాప్యం. కాలము పూర్తి చేసుకుని. కాలం ఎప్పుడు పూర్తయింది ఇస్సాకు గారికి? నిండు వృద్ధాప్యమందు. అబ్రహాము గారికి కాలం ఎప్పుడు పూర్తయింది? నిండు వృద్ధాప్యమందు. అంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ఏమి నియమించాడు అంటే నిండు వృద్ధాప్యమందు చనిపోవాలి. ఇది దేవుడి నియమం. ప్రజలకి దేవుడు నిర్ణయించిన ఆయుష్. ఆ ఆయుష్ కాలంలో దేవుని మహింపరిచి చనిపోవాలి. 9 నెలలకి పుట్టాలి, తల్లి గర్భంలో రూపించబడి నిండు వృద్ధాప్యమందు చనిపోవాలి. ఇది దేవుడు సమస్త మానవాళి కొరకు రాసిన మరణ శాసనం. ఏ శాసనం? మరణ శాసనం. ఏంటి మరణ శాసనం అని అంటే 9 నెలలకి తల్లి గర్భంలో రూపించబడి భూమి మీదకి రావాలి. అది మొదలుకొని నిండు వృద్ధాప్యమందు నేను బ్రతకలేను ఈ భూమి మీద, నా వల్ల కాదు, నా ప్రాణం తీసేయ్ ప్రభువా అని మనం స్వయంగా దేవుని దగ్గర విజ్ఞప్తి చేసుకునే కాలం వరకు కూడా మనకు ఆయుష్ ఇచ్చాడంట.
మరి ఇందాక మనం ఏమనుకున్నాం? చాలామంది చాలా రకాలుగా చనిపోతున్నారు. అలా నుంచి ఉంటే హోర్డింగ్ పడిపోయి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. సినిమా యాక్టర్లకు ఫ్లెక్సీలు కడితే చనిపోయిన వాళ్ళు ఉన్నారు. నడుస్తూ నడుస్తూ ప్రాణం పోయిన వాళ్ళు ఉన్నారు, తబిక్మిని పడిపోయి. ప్రసంగాలు చేస్తూ ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. అవునా కదా? నిద్దట్లోనే చనిపోయే వాళ్ళు ఉన్నారు, కుర్చీలో కూర్చుని చనిపోయిన వాళ్ళు ఉన్నారు, తింటూ తింటూ ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, భయంకరమైనటువంటి యాక్సిడెంట్ల ద్వారా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఈ మరణాలన్నీ ఇలా ఎందుకు సంభవిస్తున్నాయి? అలాంటప్పుడు ఈ శాసనం ఎవరు రాశారు? నేను ఇందా చెప్పాను కదా, మా వదిన గారి కొడుకు, మా అబ్బాయి, వాడు వెనకాల కూర్చున్నవాడికి తలకాయ లేదు. కృపారం గారు మీరు చూశారు కదా అది సన్నివేశం. మన ముగ్గురు వెళ్ళాం. అసలు తలకాయ లేదు. ఇక్కడి నుంచి ఆ శివారు వరకు పెంకులు కూడా లేవు. అంటే ఈ బాడీ ఒకటి తలకాయ లేదు. పేసరైపోయి మెదడంతా సిందేసి చిరాకు అయిపోయింది. మా ఓడి మంచేమో గుండెల మంచి వెళ్ళిపోయింది. చాలాసేపు కొట్టుకుని చనిపోయాడు ఆ కుర్రోడు. ఇలాంటి పరిస్థితులు మనం చూస్తున్నాం కదా. ఇలా ఎందుకు జరుగుతుంది? ఇదే కదా మనకు డౌట్ వచ్చింది. ఎప్పుడైనా డౌట్ ఇది వచ్చిందా? ఇలా ఎందుకు జరగాలి? దేవుడు ఇలా ఎందుకు రాశాడు? చాలామంది అనుకుంటారు వాళ్ళ బంధువులు కోల్పోయినప్పుడు దేవుడు మాకు అన్యాయం చేశాడని. అసలు దేవుడు అన్యాయం చేయడండి. ఏం చేసినా ఆయన మేలే చేస్తాడు. ఇక అది మనకి మేలు కాదన్నట్టుగా కనపడ్డా, మనకు దుర్మార్గంగా కనపడ్డా, ఆ దుర్మార్గం కూడా అది మేలే. ఆయన మంచివాడు. ఆయనకున్న పేరేంటి తెలుసా? యెహోవా మంచివాడు. ఆయన ఏం అన్యాయం చేయడండి. దేవుడు అలాగా సడన్గా చచ్చిపోవడానికి, అలాంటి మరణశాసనాలు రాయటానికి ఆయన శవకాముకుడేమీ కాదండి. రావుపూడి వెంకటరద్ర చెప్పినట్టు. మరణశాసనం ఏంటి? సమస్త మానవాళికి దేవుడు రాసిన మరణశాసనం ఏంటి? 9 నెలలు తల్లిగర్భలు రూపించబడి భూమి మీదకి వచ్చి నిండు వృద్ధాప్యమందు ఈ లోకాన్ని వదిలి, ఈ లోకంలో దేవుని కొరకు బ్రతికి, దేవుని పనిచేసి, దేవుని కొరకే ఆలోచిస్తూ, దేవుని పనిలోనే వాడబడుతూ, ఈ దేహాన్ని ఉపయోగిస్తూ చనిపోయి మొట్టములు సర్దుకుని వెళ్ళిపోవాలి. ఇది దైవ నియమం, దేవుని శాసనం, మరణ శాసనం. ఇప్పుడు ఇంతకీ ఇదే అంటున్నాడు, ముందుకు వెళ్తలేదు. అది ఏది చెప్పొచ్చు కదా, చచ్చిపోతాను టెన్షన్ తోటానికి వాళ్ళు కూడా ఉన్నారు. అదేది చెప్పొచ్చు కదా. కొంతమంది 2-3 అన్నారు ఈ టాపిక్. నరేష్, అదే గణేష్ వాళ్ళ నాన్నగారు పోయినప్పుడు ఏలూరులో ఈ ప్రసంగం చెప్పాను నేను. నాకు బాగా గుర్తుంది. శాలెం గారు కూడా వచ్చారు ఆ రోజు. కృపారం గారు అలాగ ఉంటారు కదా అక్కడ. చూద్దాం ఇప్పుడు ఒక్కొక్క మరణాన్ని ఆలోచిద్దాం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 17వ వచనం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనం. అధికముగా దుర్మార్గపు పనులు చేయకుము, బుద్ధిహీనముగా తిరగవద్దు. నీ కాలమునకు ముందుగా నీవేళ చనిపోవదువు. ఇదేంటో తెలుసా? ఇది ఒక రకమైన మరణ శాసనం. అధికంగా దుర్మార్గపు పనులు చేయకు, బుద్ధిహీనంగా తిరగొద్దు. నీ కాలమునకు ముందుగా నీవేళ చనిపోదువు. అంటే దేవుడు నిండు వృద్ధాప్యమందు చనిపోవాలని డిసైడ్ చేస్తే, ఆ కాలం పూర్తి అవ్వకుండానే ముందు ఎందుకు చచ్చిపోతున్నావు? ఎందుకు చచ్చిపోతున్నాడు? దుర్మార్గం కదా, అధిక దుర్మార్గం. కాలం నిండకుండా చనిపోతున్నారు కొంతమంది. ఎందుకు చనిపోతున్నారో ప్రసంగి గారు మాట్లాడుతున్నాడు. ఎందుకు చనిపోతున్నారో తెలుసా? దుర్మార్గం అంట. ఏంటి దుర్మార్గం? గేటు దగ్గర ఒక కుర్రోడు ఉండేవాడు అండి. వాళ్ళ నాన్నగారు రిక్షా తొక్కువాడు. వాళ్ళ నాన్నగారు బాగా మంచివాడు. అతను ఎంత మంచివాడు అని అంటే, మనం ఇక్కడి నుంచి ఏమి లేదా టిఫిన్ తెమ్మన్నాం అనుకోండి, తెస్తానండి అనేవాడు. షాప్ దగ్గరికి వచ్చినప్పుడు మరి ఏమి లేదు తెచ్చేస్తానండి అనేవాడు. అయితే మారుతి దగ్గరికి వెళ్ళి రొట్టెమ్మ కట్టరు అనేవాడు. నడిచెళ్ళి తెచ్చేసేవాడు. మారుతి మనకి ఇక్కడికి ఎంత ఉంటుంది? 2 కిలోమీటర్లు ఉంటుంది కదా, 3 కిలోమీటర్లైనా ఉంటుంది. 2 కిలోమీటర్లు అనుకుందాం. అక్కడికి వెళ్ళి టిఫిన్ తెచ్చేసేవాడు. 10ంటికి తినాల్సిన టిఫిన్ 12ంటికి తినేవాళ్ళం అనుకున్న తర్వాత మాట. కానీ చిన్నపిల్లోడు చెప్పిన మంచి పని ఏదైనా చేసేవాడు. అవతల వ్యక్తి ఉపయోగపడుతుంది అనుకుంటే మంచి పని చేసేవాడు. వాళ్ళ అబ్బాయి
చాలా దుర్మార్గంగా ఉండేవాడండి. ఓ రోజుని మన షాప్ ఎదురుగుండానే బస్సు వెళ్తుంటే బస్సుని అలా గుద్దాడు. ఇలా గుద్దుతున్నాడు, రన్నింగ్లో ఉన్న బస్సుని. ఇంకొక లారీ వెళ్ళింది, లారీని ఇలా గుద్దుతున్నాడు. అలా వెళ్ళిందాన్ని వచ్చిందాన్ని గుద్దుతున్నాడు, రైట్ అంటున్నాడు. నేను తమ్ముడు ఒకసారి రా అన్నాను. వచ్చాడు. ఏంటనే అన్నాడు. అలాంటి దుర్మార్గం పనులు చేయకూడదు, అన్ని రోజులు మనే కాదు, దుర్మార్గంగా ఉండొద్దని చెప్పాడు దేవుడు. మన కాలానికి ముందు పోతామని బైబిల్లో ఉంది అని చెప్తే అన్నాడు. నిజంగా ఓ రోజున ఏమైంది, చిట్టవారాన్ని ఉద్దటికి నిలిపోయింది, అయిపోయాడు. ఎంత వయసు ఉంటుంది? 22 ఎన్నో ఉంటాయి. ఎందుకు చనిపెడతాను? దేవుడి నిర్ణయమా? దేవుడి నిర్ణయం కాదు, అది స్వయంకృత అపరాధం అంటారు దాన్ని. తను చేసుకున్న తప్పు, తనకు కావాలని కోరుకుని చేసిన తప్పు అది. తనకు కావాలని తెచ్చుకున్న మరణం అది. చంపేశావా నా కొడుకు నన్ను ఆడకూడదు. అక్కడ ఎవరి మీద ఎట్టకూడదు? దేవుడి మీద ఎట్టొచ్చండి. అది చాలామంది ఎవరి మీద ఎట్టేస్తున్నారు? పక్కోడి మీద ఎడు తూరుకుంటాడా? ఎందుకు ఊరుకోడు? కొట్టేస్తాడు వీడు. లేకపోతే పలానోళ్ళ మీద ఎడు ఊరుకుంటారా? ఊరుకోరు. ఎవరి మీద నెట్టేస్తే ఎవడు ఊరుకోడు, భూమి మీద ప్రాణం ఉన్నవాడు. అందు గురించి కనపడ్డు, స్పందించడు, ఏమండవు. కాబట్టి ఆయన మీదకి దూసేద్దాం. నేరం ఆయింది. ఎవరిది? సృష్టికర్తది. నేరం ఎవరిది? ఇంతకి ఇక్కడ ఇలా చచ్చిపోయినోడిది, వాడిదే. ఎల్లెళ్ళి కారుని ఇలా గుద్దమన్నారండి. అందుకే ప్రసంగం అన్నాడు, అధికంగా దుర్మార్గ పనులు చేయకము, బుద్ధిహీనంగా తిరగవద్దు. నీ కాలానికి ముందుగా నువ్వు ఎలా చనిపోదువు? కొరింథీ మొదటి పత్రిక 15:32 చూడండి. కొరింథీ మొదటి పత్రిక 15 అధ్యాయము 32 వచనం. నేను ఎఫెసులో మృగములతో పోరాడిన యెడల నాకు లాభమేమి? మృతులు లేపబడిన యెడల రేపు చనిపోదుము గనుక తిందుము త్రాగుదుము. ఎందుకు? ఇలా చూడాలి. ఎందుకు తాగాలి? చర్చికి వెళ్ళి వాళ్ళు అందరూ సన్నాసులురా. వాళ్ళకి జీవితం వాళ్ళకి ఏం తెలుసు? శుభ్రంగా తాగి ఎంజాయ్ చేయటం వచ్చే వాళ్ళ బతుక్కి మాట్లాడితే ప్రార్థన అని పోతారు. శుభ్రంగా కడుపు నిండగా తాగి కడుపు నిండగా తిని పడుకుందాం. ఎందుకో తెలుసా? వాళ్ళు చర్చికి వెళ్ళినంత మాత్రాన్ని ఎల్లకాలం బతుకుంటారా? చచ్చిపోరా అని అడుగుతున్నారు కదా చాలామంది. బాబు నువ్వు అలా ఎప్పుడు బతుకుంటావులే, మేము తాగేసినందుకు చచ్చిపోతే అని సెటైర్లు కూడా వేస్తుంటారు మన మీద. ఒక ఆయన అంటున్నాడు, తొడగొట్టి మేసం తిప్పి అంటున్నాడు, మందు తాగిన వాళ్ళు ఎవరైనా చచ్చిపోరా చూపించాను అంటున్నాడు. ఏ అలవాట్లు లేని వాళ్ళు చచ్చిపోరు చూడండి అంటున్నాడు. ఏ అలవాట్లు లేని వాళ్ళు అందరికీ తెలుస్తారు. అన్ని అలవాట్లు ఉన్నవాళ్ళు 100 మంది చచ్చిపోతే ఏ అలవాట్లు లేని వాళ్ళు 10 మందే చనిపోతారు. అర్థమైందని నేను చెప్పింది? ఏ అలవాట్లు లేని వాళ్ళు 10 మంది చనిపోతే అన్ని అలవాట్లు ఉన్నవాడు 100 మంది చేస్తారు. ఎవరైనా చచ్చారా చూపించింది అనకూడదు. నువ్వు కనబడి అన్నయ్యే. తిందుము త్రాగుదుము. మద్యం మరగబెట్టి వార్చిన నరకమంట. ఏంటి? మరగబెట్టి వార్చిన నరకం. మందు తాగుతాడు, విపరీతంగా తాగుతాడు, తాగొద్దన్న తాగుతాడు, తాగి బొబ్బలుగా మూట వేసుకొచ్చి చర్చిలో కూడా కూర్చుంటాడు. అప్పుడు లివర్ ఏమవుతుంది? డ్యామేజ్ అవుద్ది. లివరు ఉబ్బింది అంటాడు, లివరు చీ పట్టింది అంటాడు, లివరు డ్యామేజ్ అయింది అంటాడు. ఫ్లెక్సీలన్నీ అలా కనపడుతున్నాయండి. అలా చెప్పక్కర్లొద్దు, ఇలా వాల్చుకుని ఉంటున్నాయి ఫ్లెక్సీలన్నీ కూడా. రంగు కూడా తల్లికడుపులో పుట్టినప్పుడు వచ్చిన రంగు ఉండలేదు, పచ్చ రంగు ఉంటుంది. రంగు మారిపోతుంది, రక్తం కూడా మారిపోతుంది. ఎందుకు చచ్చిపోయాయి అంటే గట్టిగా తాగేసిపోడండి. మీరు ఎవరినైనా అడగండి, ఇప్పుడు ఫ్లెక్సీలన్నీ అయ్యే. ఏ ఫ్లెక్సీని అడిగినా ఏమంటుంది? తాగుడికి బానిస అయిపోయి చనిపోయాడు. దేవుడు అలా తాగేసి చచ్చిపోవాలని రాస్తాడండి? ఆ శాసనం ఎవరు రాసుకున్నారు? వాళ్ళే రాసుకున్నారు. ఆ మరణం వాళ్ళకి కావాలని తెచ్చుకున్నారు.
అధికంగా దుర్మార్గ పనులు చేసి ఇంకేంటి బుద్ధిహీనంగా తిరిగి ఏంటి బుద్ధిహీనంగా తిరిగి అమ్మో జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలండి. కొన్ని మరణాలు కావాలని తెచ్చుకునేవి, స్వయంకృత అపరాధాన్ని బట్టి వచ్చేవి. స్త్రీలతో సాంగత్యం, వ్యభిచారం, ఇవి కూడా చాలా ప్రమాదాన్ని తీసుకొస్తాయండి. అలైంగిక ప్రవర్తన, చేయకూడనటువంటి కార్యాలు, లాటరీ తగిలినట్టు తగిలద్ది. ఏంటి వ్యాధి, ఏంట్రా గిఫ్ట్, నీకు ఏమి ఇచ్చిందిరా గిఫ్ట్ అంటే వ్యాధి గిఫ్ట్. ఒకసారి చూడండి, ప్రసంగి గారు చెప్పాడు మాట. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనం, క్షమించాలి సామెతల గ్రంథం 5వ అధ్యాయము 3వ వచనం. జార స్త్రీ పెదవుల నుండి ఏం కారుతుంది? తేనె కారుతుంది అంట. తేనె ఎలా ఉంటుంది అంటే ఆమె పెదవాళ్ళ నుంచి నోట్లోంచి ఏమొస్తాయి? తీయని మాటలు వస్తాయి. దాని నోటి మాటలు ఎలాంటివట? నూనె ఇక టైల్స్ మీద వేయండి, జారి ఎంత బండోడైనా, ఎంత బలవంతుడైనా, ఎంత తెలివైనోడైనా నునుపైన రాడు మీద నూనె పోస్తే ఏమవుతుంది? జారి పడతారంట. దాని పెదాల మీద ఏముంటాయంట? నూనె లాంటి మాటలు ఉంటాయంట. అసలు దెబ్బకు పడిపోతారండి ఎంత గొప్పడైనా. అవునా కదా? ఎలాంటోడైనా పడిపోతాడట. ఒకసారి ముందుకెళ్తే 8వ వచనం, జార స్త్రీయుండు ఛాయకు పోక నీ మార్గము దానికి దూరముగా చేసుకొనుము, దాని ఇంటి వాకిటి దగ్గరికి వెళ్ళొద్దు. వెళ్ళిన ఎడల పరులకు నీ యవ్వన బలాన్ని ఇచ్చేస్తావు, క్రూరులకు నీ జీవితకాలం ఇచ్చేస్తావు. నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుదురు. అంటే నువ్వు కష్టపడిన సొమ్మంతా తినేస్తుంది, నీ బలమంతా లాగేసుకుంటుంది, నీ ఆరోగ్యం అంతా తీసేసుకుంటుంది. 10వ వచనం, నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుదురు, నీ కష్టార్జితం అన్యులిల్లు చేరును. తుదుకు నీ మాంసము నీ శరీరము క్షీణించినప్పుడు, అయ్యో ఎప్పుడు మొత్తం ఎముకనట్టుకుని కండ ఆలాడుతున్నప్పుడు, కండ ఎముక్కి అంటుకుపోయినప్పుడు, గడబద్దల్లా తయారైనప్పుడు, అయ్యో అయ్యో ఉపదేశము నెట్లు త్రోసివేసి తిని నా హృదయము గద్దింపు నెట్లు తృణీకరించాను. నా బాధకుల మాట నేను వెనకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవి ఎగ్గలేదు. చెవి అయిపోయిన తర్వాత దేవుడు ఏమని చెప్తున్నాడనంటే, అధికంగా దుర్మార్గ పనులు చేయకూడదు, బుద్ధిహీనంగా తిరగకూడదు. తిరిగావనుకో ఏమవుతావు? నీ కాలానికి ముందుగానే నువ్వు పోతావు. ఈ శాసనం ఎవరిది? ఈ మరణ శాసనం ఎవరు రాశారు? నువ్వు మందు తాగి చనిపోవాలి. ఎవరు రాశారు? దేవుడు రాస్తాడండి. నువ్వు వేషలతో తిరిగి వ్యాధులు తెచ్చుకుని చనిపోవాలి, దేవుడు రాస్తాడండి. అలా చనిపోయినా కూడా మనం ఎవరిని నిందిస్తాం? దేవుణ్ణి నిందించేస్తాం. అంటే మామూలు దుర్మార్గం ఏంటి అంటారండి ఎవరైనా? అనరు. శవం దగ్గరికి వెళ్ళి ప్రభువా ఎంత దుర్మార్గుడు ఆయన వీడు చచ్చాడంటే తప్పేముందనైనా అని ప్రార్థన చేసామనుకోండి, ఎవరైనా ప్రార్థన ఆపండి, ఏంటి ఆ ప్రార్థన ఏంటంట, ప్రభువా నీకు తెలిసిన ఆయన ఈ బిడ్డ, ప్రభువా ఏంటి ఈ గాలి కొట్టాలి అక్కడ, ఈ ఆత్మను చేసుకు అప్పుడే వెళ్ళిపోయింది, అప్పటికే వెళ్ళిపోయింది. విత్ ఇన్ సెకండ్లో డిసైడ్ అయిపోద్ది. ఒక్క క్షణంలోనే పాతాళానికి వెళ్ళిపోతారట. వీడు ప్రార్థన చేస్తాడు ఏమని, ఈ ఆత్మను చేర్చుకో. ఎక్కడికి? నిన్ను చేర్చుకుంటాడు కాదు రమ్మంటే. ఎంత దుర్మార్గంగా బతికి మనం మాత్రం ఎవరి మీదకి నెట్టేస్తాం? తీసిపోయాడు ఎవరో మరి అక్కడ కొంపు, నీ కొంపు కావాలి మరి ఆయనకి. ఆ బ్యాంద కొంపు, ఆ సుట్టల కొంపు, ఆ దుర్మార్గం అక్కడ కూడా పరలోకంలో ఒకసారి స్క్రీన్ మీద వేసుకుని సర్దగా చూద్దామన్నా. నిన్న అక్కడ రమ్మనేది మారాలి, బతుకు దిద్దుకోవాలని దేవుడు కోరుతున్నాడు. లేదనుకో అర్ధాంతరంగా పోతావు. అది నువ్వు రాసుకున్న శాసనం అని దేవుడు చెబుతున్నాడు. కానీ ఈ మరణాన్ని కూడా దేని మీద ఎడతాం మనం? ఎవరి మీద ఎడతాం? సార్ జాగ్రత్తగా ఆలోచించండి. దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. సామెతల గ్రంథం 10వ అధ్యాయం. ఒకవేళ నీతిగా బతికితే దేవుడు నియమించిన ఆ మరణ శాసనం మన జీవితంలో నెరవేరుతుందా అంటే అవును అంటుంది బైబిల్. 10వ అధ్యాయం సామెతల గ్రంథం 27వ వచనం, 27, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణం.
యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణం. భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోవును. ఏమైపోద్దంటండి? భక్తిహీనుల ఆయుష్ తగ్గిపోద్దంట. భక్తిహీనంగా ఉన్నవాడు ఆయుష్ ఎలా తగ్గిపోద్ది? తినేస్తే ఏమవుతుందండి? తాగేస్తే ఏమవుతుంది? భక్తిహీనంగా బతికేవాడు ఆటోమేటిక్గా ఏం చేస్తాడు? రోజు తాగేసి బిర్యానీ తినేస్తాడు. ఒక రకంగానేమో తాగుడికేమో లివర్ పాడవుద్ది, పలవాళ్ళకేమో కిడ్నీలు పాడవుతాయి. అవునా కదా? విపరీతంగా తాగేసి తినేస్తే అవయవాలు ఎక్కడ పనిచేస్తాయి? మోపకూడని బరువు వాటి మీద మోపేస్తే ఎక్కడుంటుంది ఆయుష్? అర్థమవుతుందండి? వస్తువులు అరగ వాడుతూ ఉంటే ఎక్కువగా వాడేస్తే చాలా స్పీడ్గా అరిగిపోతాయి. అంటే ఎవరు పాడు చేసుకుంటున్నారు అని అంటే ఎవరి ఆరోగ్యం వారు పాడు చేసుకుంటున్నారు. అంటే రెండో రకమైనటువంటి మరణ శాసనం ఏంటంటే అది స్వయంకృత అపరాధం. వారు కోరి తెచ్చుకుంటున్నవే. భయం భక్తి లేకపోతే తొందరగా పోతామని చెప్తున్నాడు. భయము భక్తి కలిగి జీవిస్తే దీర్ఘాయుష్ కలిగి నువ్వు జీవిస్తావు అంటున్నాడు. అర్థమవుతుందండి? కంగారు అవుతుందా? ఒక ఆయన తెలిసిన ఆయన ఉన్నాడండి, మేనమామ అవుతాడు వరుసకే. వాళ్ళ అబ్బాయి ఫుల్గా తాగేస్తున్నాడు. చెప్పాను, ఏమంటే మీరేమో రాత్రి పగళ్ళు మందులో పూడుకుంటారు, వెళ్ళి భార్య బిడ్డలో ఏముండదు అంత భక్తి చేస్తారు, మీ అబ్బాయికి ఒక మాట చెప్పొచ్చు కదా, గట్టిగా తాగేస్తున్నాడు అని అంటే దేవుని చిత్తమని అంటున్నాడు. ఏంటంట దేవుని చిత్తం అంటే ఏంటి తెలుసా? చిత్తం అంటే ఇష్టం. దేవుడికి ఏమి ఇష్టం? ఈయనేమో మందిరంలో పూడికని ఆరాధన చేయటం ఇష్టం, వాళ్ళ అబ్బాయి ఏమో విచ్చలవిడికి తాగేసి దొరకటం ఇష్టమా? అసలు దేవుడి ఇష్టమని అనొచ్చండి అది? దేవుడి ఇష్టం ఏంటి? దుర్మార్గుడు తన దుర్మార్గతని విడిచిపెట్టడం ఆయనకి ఇష్టం. దుష్టుడు తన దుష్టత్వాన్ని విడిచిపెట్టడం ఆయనకి ఇష్టం. వీళ్ళేమంటున్నారు? ప్రతీది దేవుని ఇష్టమేనా? ఏంట్రా తప్పు కదా ఇది, అసలు ప్రార్థన ఎలా చేసేవాడు, ఎంత సంఘంలో ఎంత ఉపయోగపడేవాడు, ఇలా తాగేసి ఇలా ఉంటున్నామే. దేవుని చిత్తం రా ఏంటి? దేవుని చిత్తం రా అంట. తాగే చచ్చిపోయాడండి, దేవుని చిత్తం అలా ఉంది ఏంటి? ఎలా ఉంది? తాగే చచ్చిపోవడం తప్పు కదండి అది. మీ పిల్లలు అలా చచ్చిపోవాలని మనం కోరుకుంటామా? మన పిల్లలు అలా పోవాలని కోరుకుంటామా? అది మనకి ఇష్టంలో, మన ఇష్టాల్లో ఒక ఇష్టంగా ఉంటుంది ఎప్పుడైనా? అది తప్పు అవుతుందండి. జాగ్రత్తగా ఆలోచించండి. ఇది ఒకటి దేవుడు రాసిన మరణ శాసనం, నిండు ఆయుష్ కలిగి చనిపోవాలి. మనుషులు రాసుకుంటున్న మరణ శాసనం స్వయంకృత అపరాధం. వారు కోరి తెచ్చుకున్న మరణాలు అవి. మూడో రకమైన మరణం చూద్దాం. మూడో రకమైన మరణం ఏంటంటే కొని తెచ్చుకోవటం. ఇందాక చేసుకుంటారు, ఇది కొని తెచ్చుకోవటం. ఇది కూడా దానికి దీనికి దగ్గరగానే ఉంటుంది, కానీ ఇందులో కొద్దిగా ఆలోచించిన సంగతులు ఏంటంటే అది దుర్మార్గంగా తిరుగుతున్నప్పుడు నేను చచ్చిపోతాను అని అనిపించక చచ్చిపోతాడు. కానీ ఇది అలా కాదు, నేను కావాలని చచ్చిపోతాను, నేను చచ్చిపోవాలనే వెళ్తున్నాను, నేను చచ్చిపోతాను అని కోరుకుని చచ్చిపోవటం. సూసైడ్ చేసుకోవటం అంటే ప్రాణహత్య చేసుకోవటం. ఆత్మహత్య చేసుకున్నాడు అని అనకండి, ఎందుకంటే ఆత్మిక మరణం లేదు. ఎక్కడైనా బైబిల్లో ఆత్మహత్య అని బైబిల్ పదమైన కనపడ్డది ఎప్పుడైనా మీకు? ఏం కనపడింది? ఏమనాలి? ఒకళ్ళు ఏం చేసుకున్నాడు అనాలి? ప్రాణహత్య. చూడండి ఒకసారి ఆ రెఫరెన్స్ చూద్దాం. మార్కు సువార్త 3:4. మార్కు సువార్త 3:4. అక్కడ అంటాడు, మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా? యేసుక్రీస్తు వారి మాటలు చూడండి, ఎక్కడ కూడా పొల్లుపోకుండా మాట్లాడుతున్నాడు ఆయన. ఆత్మహత్య అనలేదు ఆయన. అంటే ఆత్మకి ఏమి లేదు, మరణం లేదు. దేనికి మరణం? ప్రాణానికి, అంటే శరీరానికి మరణం. అంటే వీళ్ళు ఏం చేసుకుంటున్నారు? వీళ్ళు ప్రాణాన్ని చంపుకుంటున్నారు. ఎవరు? మూడో రకమైన మరణం. వాళ్ళు రాసుకున్న శాసనం ఏంటి?
తాడు బిగించుకోవాలి. వారు రాసుకున్న శాసనం ఏంటి? బ్రిడ్జి మీద చురికేయాలి. వారు రాసుకున్న శాసనం ఏంటి? ఒంటికి నిప్పు అంటించుకోవాలి కిరోసిన్ పోసుకుని. ఇది వాళ్ళు రాసుకుంటున్నటువంటి శాసనాలు. బైబిల్లో చాలామంది చచ్చారు అలాగా. దేవుడిచ్చింది కాదు అది, ఆ మరణం. ఒకసారి చూడండి, సమూయేలు మొదటి గ్రంథం, రెండవ గ్రంథం, సమూయేలు రెండవ గ్రంథం, సమూయేలు రెండవ గ్రంథము 17వ అధ్యాయం 23వ వచనం, 23. అహీతోపెలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవడం చూచి గాడిదకు గంత కట్టి ఎక్కి తన ఊరనున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చక్కబెట్టుకుని ఉరుపోసుకుని చనిపోయాను. ఎవరెతను? అహీతోపెలు. అహీతోపెలు ఎవరో తెలుసా? దావీదు గారికి ఫ్రెండ్. అహీతోపెలు ఎవరు? దావీదు గారికి ఫ్రెండ్. అహీతోపెలు ఎవరో తెలుసా? బెత్షెబా అన్నయ్య. ఎవరు? బెత్షెబా అన్నయ్య. చూడాలి, అర్థమవుతుందా మీకు? అహీతోపెలు ఎవరు? బెత్షెబా అన్నయ్య. ఒకప్పుడు దావీదు గారి స్నేహితుడు. దావీదు గారు వాళ్ళ చెల్లిని పాడు చేసి వాళ్ళ బావగారిని చంపేశాడన్న పగ మనసులో ఉండిపోయి ఎప్పుడు దొరుకుతాడా దావీదు గారు అని చూస్తున్నాడు. దొరికాడు. దావీదు గారి కొడుకును పుట్టిన అబ్షలోం ద్వారా దావీదు గారి మీద పగ తీర్చుకునే ప్రయత్నంలో ఒక భయంకరమైనటువంటి కొన్ని సలహాలు ఇచ్చినప్పుడు అవి నెరవేరలేదంట. దావీదు పక్షాన దేవుడు ఉన్నాడు కాబట్టి అవి నెరవేరకపోతుందో నేనేం చేశాడు? వచ్చి ఊరు పోషించి వచ్చాడంట. చాలామంది చూడండి, వాళ్ళు అనుకునే జరగలేదనుకుని ఏం చేసుకుంటారు? ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని ఒకడు, ఏం చేసిందని? మోసం చేసిందని ఒకడు, మోసం చేసాడని ఒకడు, ఒకటి ప్యాకెట్లో బెట్టింగ్లో డబ్బులు పోయినాను ఒకడు. ఎందుకు చచ్చిపోయాడు? బెట్టింగ్లు వేసేసాడు. కాసేసాడు మొత్తం. టెన్షను తట్టుకోలేక చచ్చాడు. ప్రాణహత్య చేసుకుంటున్నారు వీళ్ళు. కొంతమంది ఏమో భార్య మీద కోపంతో భర్త మీద కోపంతో భార్య తలకి గోనేసి బాధేసుకోవటం, కత్తులు కటార్లు ఇచ్చుకుని రక్కేసుకోవటం, బ్లేడ్లు ఇచ్చుకుని కోసేసుకోవటం. తెలుసు ఎక్కడ కోసుకోవాలో తెలుసు చాలామందికి. చేతి మీద కోసుకుంటారు, పీక మీద కోసుకుంటే సెలవని తెలుసు. పీక మీద కూడా కోసుకోక్కర్లేదండి, ఒబ్బడికి ఇక్కడ ఉంటుందండి చిన్న నరం, ఇలాంటి చాలు. పెద్ద అందరికీ తెలుసండి. ఎవరైనా అన్నీ తెలుసండి వాళ్ళకి, అన్నీ తెలుసు వాళ్ళకి. మనం ఏం చెప్పితే ఇప్పుడు నేర్చుకుని మనుషులేం కాదు ఇప్పుడు అండి. అన్ని రకాలుగా. ఒక ఆయన పాపం మొన్న చనిపోయాడు గేటు దగ్గర. పెద్ద ఆయన, 80 ఏళ్ళు దాటేసిన ఆయన. అక్కడికి వెళ్ళాడండి చించినాడు బ్రిడ్జి మీదకి ఉరికేద్దామని. దాని మీద కూర్చున్నాడంట పాపం, డివైడర్ మీద, వంతుని మీద. భయమేస్తుందండి కింద చూసేదోడి, చనిపోవాలని ఉంది. కింద చూస్తున్నాడు, భయమేస్తుంది. ఇలాగ ఎస్ఐ గారు కానిస్టేబుల్ అక్కడ ఉన్నారంట, బీట్ వేస్తున్నారంట. పరిగెత్తుకెళ్ళి లాగితే ఇళ్ళగా కష్టం ఇబ్బంది అని చెప్పాడే, జరిగిపోయింది. ఇంటికి తీసుకొచ్చి పేపర్ మీద ఏదో రాయించి సెటిల్మెంట్ చేసి తీసుకొచ్చారు. ఇంటికి వస్తుందో పరిగెత్తుకెళ్ళి ట్రైన్ కింద నెట్టాడు, 3 ముక్కలు అయిపోయాడు. ఇవన్నీ అలాగా నిండు వృద్ధాప్యానికి వచ్చి కూడా పిల్లలు చూడక చనిపోవటం అనేది దేవుని నిర్ణయం కాదు. వాళ్ళు కావాలని వారి ప్రాణాన్ని వాళ్ళు తీసుకుంటున్నారు. అతడు ఉరిపోసుకున్నాడు అహీతోపెలు. ఇంకొక ఆయన కిరోసిన్ పోసి అంటించుకున్నాడు తెలుసు బైబిల్లో. చూడండి ఒకసారి రాజుల మొదటి గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనం. 18 పట్టణము పట్టబడినని జిమ్రీ తెలుసుకుని తాను రాజనగరునందు చొచ్చి తనతో కూడా రాజనగరును తగలబెట్టుకుని చనిపోయాను. ఏం తగలెట్టేసుకున్నాడంట? గదిలోకి వెళ్ళి రాజనగర్ని అంటించేసుకున్నాడంట, ఇల్లే అంటించేసుకున్నాడంట చచ్చిపోదామని. ఎవరెతడు? జిమ్రీ. ఇస్కరియోతు ఏం చేశాడు? ఊరిపోసుకుని చనిపోయాడు. ఈ మరణాలన్నీ ఎవరి లెక్కల్లోకి వెళ్తాయి అంటే? ఈ మరణాలన్నీ ఎవరి లెక్కల్లోకి వెళ్తాయి? వాళ్ళు స్వయంకృత అపరాధం. వాళ్ళు అనుకున్నది సాధించకపోయేసరికి చనిపోవటం.
చాలామంది ఏమంటారు తెలుసా? నుదుటి రాతలండి. ఏ రాతలు? నుదుటి రాత అంట. నుదుటి మీద ముడతలు తప్ప రాతలేం కనపడతలేదు నాకైతే. గట్టిగా ఇలా అన్నాం అనుకో ముడతలు కనపడతాయి, ఇలా అనకపోయినా ముసలప్పుడు ముడతలు పడతాయి, కనపడతాయి. ఒకసారి కోచ్ చూద్దామే, ఎవడ నుడిది రాతలు అన్నవాడి ఏముండవు. ఏ రాత అంట? నుదిటి రాత అంట. అంటే వీడు ఇలాగ ఉరి పోసుకుని ప్రాణహత్య చేసుకోవాలి, కిరోసిన్ పోసి అంటించుకుని ఇలా చచ్చిపోవాలి, ఏదైనా విషం పూసుకుని చనిపోవాలి, కిరోసిన్ పోసి అంటించి చనిపోవాలి. ఇవన్నీ దేవుడు రాస్తాడండి. వాళ్ళు చేసుకున్న పొరపాట్లు, క్షణికావేశం, ఆలోచన లేకుండా, విజ్ఞత లేకుండా, కుటుంబాన్ని మరిచి ప్రవర్తించే వాళ్ళు చేసే పనులు అవి. ఆ మరణాన్ని కూడా ఎవరి లిస్టులో వేస్తున్నారు? దేవుడి లిస్టులోకి గెంటేస్తున్నారు. దేవుడు అలా రాశాడు, దేవుడు రాస్తాడండి, అలా రాయడండి. తప్పండి అది. దేవునికి అది సంబంధం లేదు. అది మీకు కొన్ని ప్రశ్నలు వచ్చేస్తాయి, ఆ ప్రశ్నలన్నింటికి జవాబు చెప్తాను, కంగారు పడకండి. ఆందోళన పడిపోతున్నారు అంటే ఆయనకి తెలియకుండా ఇవన్నీ జరుగుతాయా అని. ఏవన్నీ ఇవన్నీ మరణాలన్నీ ఆయనకి తెలియకుండా జరుగుతాయా? ఆయన కనుసన్నలు ఉన్నాయి కదా, ఆయన వశమున లేకుండా ఎవడన్నా ఉన్నాడు ఈ భూమి మీద? అందరూ ఆయన వశువులు ఉన్నవాళ్ళే కదా. ప్రతి మరణం ఆయనకి తెలియకుండా వస్తుందా అని అంటారు. దాని గురించి కూడా నేను బైబిల్ నుంచి రుజువు చూపించే ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా ఆలోచించండి. బైబిల్లో యేసుక్రీస్తు వారి మరణం తప్ప ఈ భూమి మీద నువ్వు ఎలా చనిపోవాలి అని దేవుడు ఎవరికి రాయలే, ఒక యేసుక్రీస్తు వారికే రాశాడు. మానవాళ్ళందరి పాపాల కొరకు నువ్వు చనిపోవాలని, జగత్తు పునాది వేయబడక మునిపే వధింపబడిన గొర్రె పిల్లగా. ఆయనకి తప్ప ఇంకెవ్వరికి దేవుడు రాయలా, నువ్వు ఇలా చనిపోవాలి, నీకు ఈ మరణం వస్తుంది, ఈ మరణం రావాలని నేను రాస్తున్నాను, ఇలా చచ్చిపోయి నువ్వు నా దగ్గరికి రావాలని నేను రాస్తున్నాను అనేటువంటి శాసనం దేవుడు చేసింది కాదు. ఎన్నైనా ఇప్పుడు మనకి 3. ఒకటి దేవుని మరణ శాసనం. ఇప్పుడు 2 చెప్పుకున్నాం. ఆ 2 కూడా ఎవరి? అదే మనుషులు స్వయంకృత అపరాధం. కొని తెచ్చుకున్నాయి. ఇంకా మనం ముందుకెళ్తే ఇంకొక రకమైన మరణం. అపొస్తల కార్యములు 20వ అధ్యాయము 9వ వచనం. అపొస్తల కార్యములు 20వ అధ్యాయము 9వ వచనం. 9. బైబిల్ చదువుతున్నారా? బైబిల్ తీస్తున్నారా? నేనే చెప్పుకుని వెళ్ళిపోను అన్నీనే. అప్పుడు ఐతకు అను ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రాభారం వలన జోగి 3 అంతస్తు నుండి క్రింద పడి చనిపోయిన వాడే ఎత్తబడెను. ఏమండి? ఐతకు అనే యవనస్తుడు ఎక్కడ కూర్చున్నాడు? ప్రసంగం జరుగుతుంది, విస్తారమైన ప్రసంగం చేస్తున్నాడు, అర్ధరాత్రి వరకు ప్రసంగం చేస్తున్నాడు. అర్ధరాత్రి వరకు ప్రసంగం చేసేటప్పుడు ఎవడైనా కిటికీలో కూర్చుంటాడా? చెప్పాలి. కిటికీలో కూర్చుంటాడు. కిటికీలో కూర్చుంటే ఏమవుద్ది? ఇప్పుడు అక్కడ ఉన్నాయండి మనది, దాని మీద కూర్చుని వాక్యం వింటాడు ఎవడైనా? ఎందుకంటే ఖాళీ లేదు కాబట్టి కూర్చున్నావు, ఓకే. ఖాళీ లేదని కూర్చున్నావు, నీకు కునుకుబాటు వస్తున్నప్పుడు ఏం చేయాలి? అమ్మో కొన్ని రెప్పాడుతుంది అనుకున్నప్పుడు బండి ఆపి పక్కన కూర్చుని కునికి తీసుకుని వెళ్ళాలి. అంతే కదా మన లోకంలో చెప్పేది. నిద్రలో వెళ్ళిపోయినట్టున్నాడు ఇట. తెల్లరగట్లు జరిగితే యాక్సిడెంట్లు అన్నీ. ఎందుకని? కునుకుబాటు వచ్చినప్పటికి ఏం చేయాలి? ఆపి పక్కనెట్టి నిద్రపోయిన తర్వాత, నిద్ర తీరిన తర్వాత బయలుదేరాలి. అలా కాకుండా వెళ్ళారనుకోండి, దాన్ని ఏమంటారు చెప్పాలి? అది అజాగ్రత్త వల్ల వచ్చే మరణాలు అవి. నీకు కునుకుబాటు వస్తున్నప్పుడు ఆయన కిటికీల పని ఏంటి? లోన్ చైర్స్ ఉన్నాయి, లోన వాకింగ్ జరుగుతుంది, విశ్వాసాలందరూ లోన్. నువ్వు బయట ఎందుకు సిన్నింగులు చేస్తున్నావు? బయట సిన్నింగులు ఏంటి నీకు? నువ్వు రెక్లెస్గా ఉన్నావు, నువ్వు అజాగ్రత్తగా ఉన్నావు. అంటే కొన్ని మరణాలు ఎలా వస్తాయంటే అజాగ్రత్త వల్ల వస్తాయి. సముద్రం స్నానాలు అంటే వెళ్తారు, కెరటాలు వచ్చి లాక్కెళ్ళిపోయి నిన్నే ఇద్దరు లాక్కెళ్ళిపోయిందని చెప్పిన ఈడేం చేస్తాడు? ఈడు హీరోయిజం ప్రదర్శిద్దామని పెద్ద బిల్డప్ ఎత్తానికి లేడీస్ ముందు ఇలా అనుకుంటే పట్టుకుని లాక్కపోద్ది. లాక్కపోయిన తర్వాత ఇలా మౌనంగా బయటకు వస్తాడు. మాట ఉండదు, చూపు ఉండదు, ఈయనక్కడ ఉండదు. పాపమ్మ ఇలా కదిపినా స్పందించడు, గోప మీద కొట్టినా మాట్లాడు. ఏంటయ్యా అంటే ఎక్స్ట్రాలకి వెళ్ళాడు. తన అజాగ్రత్త, ప్రమాదం పొంచిందని తెలిసి కూడా అక్కడికి వెళ్ళటం.
మన గుజరాత్లో ఏ ఏ ఎక్కడది మార్బీ అనే ప్రాంతంలో వంతెన తెగిపడిపోయింది తెలుసా నదిలో. తెలుసా? రీసెంట్గా ఒక 3 నెలలు అయింది. మోడీ గారు చాలా బాధపడ్డాడు. ఆ విషయంలో చాలా ఇబ్బంది అయిపోయింది. అది ఎందుకు తెగిందని ఎంక్వైరీ చేశారు. కొంతమంది వీడియోలు కూడా తీశారు. అది కేబుల్ బ్రిడ్జ్ అంటారు దాన్ని. అంటే దానికి సిమెంట్కి సంబంధించిన ఏమి ఉండవు. పైనుంచి వైర్లు వెళ్తే కిందకి కేబుల్ ద్వారా ఏలాడుతుంటాయి, వంతెన ఏలాడుతుంటుంది. ఈ కుర్రోళ్ళు ఆకతాయిలు ఏం చేశారంటే వైర్కి ఇళ్ళ జంప్ చేస్తున్నారు. ఆ వంతెన మీద 100 నుంచి 150 మంది ఒకేసారి వెళ్ళొచ్చు. 150 దాటి వెళ్తే కనుక ప్రమాదాలు పడిపోద్ది. అది అంటే తెగిపోద్ది, తట్టుకోలేదు, పోర్స్ ఆపుకోలేదు. వీళ్ళు ఒకేసారి 500 మంది వెళ్ళిపోయారు వంతెన మీదకి. సెల్ఫీలు తీసుకుంటున్నారు. సెల్ఫీలు తీసుకుంటుంటే ఈ ఒక 10 మంది 15 మంది ఆకతాయిలు ఆ వైర్ల మీద కిళ్ళ గొంతులు వేస్తుంటే అరుపుతున్నా కూడా వినకుండా తొందరతనంతో తెగిపోయింది. 140 మంది చనిపోయారు. 500 మంది కింద పడిపోయారు. 147 మంది చనిపోయారు. మీరు యూట్యూబ్లో కొట్టి చూడండి. గుజరాత్ అలా చనిపోయారు కదా. అది ఎవరిది? ఆ శాసనం ఎవరు రాసుకున్నారు? ఎవరి మీద ఎట్టకూడదు? ఇది ఎందువల్ల వచ్చిన మరణం? ఇది అజాగ్రత్త వల్ల వచ్చింది. ఒక ఆయన మన సినిమా యాక్టర్తో ఫ్లెక్సీ కడుతుంటే రాడ్లు ఎత్తాడికి 11కే వేరు వెళ్తుంది పైనుంచి. దానికి తగిలింది, బూడిదైపోయాడు, పడిపోయి కింద అడిపోయి చచ్చిపోయాడు. ఇది ఎవరిది? రాజకీయ నాయకులు ఫ్లెక్సీలు కడుతూ చనిపోవటం, సినిమా యాక్టర్లు ఫ్లెక్సీలు కడుతూ చనిపోవటం, సముద్రంలోకి వెళ్ళకుండా స్థలాలకు వెళ్ళి అది ప్రమాదం పొంచి ఉందని చెప్పినా కూడా అక్కడికి వెళ్ళి చనిపోవటం, అక్కడ ఉండకూడదయ్యా అని చెప్తే అక్కడే ఉండి చనిపోవటం. ఇవన్నీ దేవుడి మీదకి వచ్చే మరణాలు కాదు. అది దేవుడు డిసైడ్ చేసినవి కావు. చాలామంది బైక్ ఇష్టం వచ్చినట్టు నడిపి చనిపోతుండ్రు. ఎందుకు జరుగుతుంది మరి ఇలాగా? వాళ్ళ అజాగ్రత్త. కొంతమంది ఏం చేస్తారంటే, ఒక ఆయన నాకు తెలిసిన పాస్టర్ గారు ఉన్నారు, చాలా మంచోడు ఆయన. అలాంటి వాళ్ళు కొంతకాలం ఉండాలి, దేవుడు ఇచ్చిన నిండాయుష్ని వాళ్ళు అనుభవించాలి. కానీ ఆయన చనిపోయాడు సడన్గా. ఎందుకు చనిపోయాడు అంటే ఆయన మందులు ట్యాబ్లెట్లు వాడ్డంట. ట్యాబ్లెట్ వాడాల్సినప్పుడు ట్యాబ్లెట్ వాడాలి. యేసుప్రభువు చెప్పాడు, ఆరోగ్యం గలవాడికి వైద్యుడు అక్కర్లేదని. అంటే ఏంటి అర్థం? ఆరోగ్యం లేకపోతే వైద్యుని సంప్రదించమని క్రీస్తు ప్రభువు చెప్తున్నాడు, సిఫారసు చేస్తున్నాడు. నేను ట్యాబ్లెట్ వేసుకోను అన్నాడు. 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు, పుట్టుకమంది ప్రాణం. ఇది ఎవరిది? ఇది ప్రాబ్లం ఆయనదే. కొంతమంది ఉంటారు, ఇలా నుంచి అంటే కొద్దిగా ఇలా జరగండి అన్న, నేను ఎక్కడ నుంచి ఉంటాను, నేను కాదలను, నేను ఎక్కడ ఉంటాను అని మళ్ళీ అక్కడ నుంచి ఉంటాడు. నుంచోద్దండి, అక్కడ నుంచున్నావు అనుకో. ఒకసారి చూడండి, అలా చనిపోయిన ఒక గ్రూప్ ఉంది. లోకసువార్త 13వ అధ్యాయం. లోకసువార్త 13వ అధ్యాయం 4వ వచనం. మరియు సిలోయములోని గోపురం పడి చచ్చిన ఆ 18 మంది యెరూషలేములో కాపురమున్న వారందరికంటే అపరాధులని మీరు తలంచుచున్నారా? ఏం పడి చచ్చిపోయారు? గోపురం పడి చచ్చిపోయారట. ఎంతమంది? గోపురం కింద ఎన్ని శవాలు ఉన్నాయి? దేవుడు రాశాడు. దేవుడు రాత అంటారు. అక్కడికి ఎందుకు వెళ్ళారు మీరు? గోపురం పడిపోయిందంట, అక్కడికి ఎందుకు వెళ్ళారు మీరు? కాదండి, పాతది మూసేశారు. అది మన వాళ్ళకి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని పాతని చూడటానికి వెళ్తున్నారు. ఇప్పుడు ఆ పాత ఇట్ల దగ్గరికి వెళ్ళేటప్పుడు జాగ్రత్త. ఏదో గొప్ప అనమాట. ఆ పాత ఇట్ల దగ్గరికి వెళ్ళి ఇలా సెల్ఫీలు తీసి దిగడం గొప్ప అనమాట. వీళ్ళకి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టుగా చూపించే ప్రయత్నం చేస్తూ ఆ గోపురం అది బీటలు తీసింది అటు వెళ్ళకుండా మనం చెప్పుంటారు వీళ్ళకి. అబ్బాయి నేను అక్కడికి వెళ్తాను, అబ్బాయి మాకేమవుతావు, అబ్బాయి నాకు దేవుడు ఉన్నాడు, అలాంటి కౌరులు చెప్పకండి. వెళ్ళకుండా చోటుకి వెళ్ళి దబేలు పడి కాళ్ళెర కొట్టుకుని ప్రాణం పోగొట్టుకుని దేవుడు రాసాడు అలా చచ్చిపోలేని అని అనకూడదు. గోపురం పడి చచ్చిన వాళ్ళు అక్కడికి వెళ్ళకూడదు. ఉండకూడని స్థలాల్లో ఉండకూడనప్పుడు మన అజాగ్రత్త వల్ల ఒక్కొక్కసారి మరణాలు సంభవించవచ్చు. చెప్పిన మాట అనకపోతే మరణాలు సంభవించవచ్చు.
అలాంటప్పుడు ఏమవుతుందనంటే ప్రాణాలు పోగొట్టుకుంటారు. ఆ ప్రాణాలు పోగొట్టుకున్నప్పుడు ఆ మరణాన్ని దేవుడి మీద వేయకూడదు. ఆ మరణం ఎలా వచ్చింది? వాళ్ళు చేసుకున్నారు, వాళ్ళ అజాగ్రత్త. కొన్ని ప్రాంతాలకు వెళ్ళొద్దన్నప్పుడు వెళ్తుంటారు కొంతమంది, వెళ్ళి ప్రాణం పోగొట్టుకుంటారు. కాబట్టి ఈ విషయాలు జాగ్రత్తగా ఆలోచించండి. చాలా ఉన్నాయి. ఎంత వచ్చింది అది? ఇంకొక విషయం చూసి నేను ముగింపుకు వస్తాను. మత్తయి సువార్త 10:28. మత్తయి సువార్త 10:28. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి. ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి. అంటే దేహాన్ని చంపేవాళ్ళు కూడా ఉన్నారా అండి? ఆత్మనే చంపనేరక దేహమునే చంపువారికి భయపడక. అంటే పేక్కొచ్చి చంపేస్తారా? ప్రమాదంలో చచ్చిపోయే, అదే చంపేస్తే చచ్చిపోయే వాళ్ళు ఉన్నారా? హత్య చేస్తే హత్య గావించబడిన వారు ఉన్నారా? యేసుప్రభువు వారు చెప్తున్నాడు, దేహాన్ని చంపేవాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఉదాహరణకి రోడ్డు పక్కన నుంచున్నారు, హైదరాబాద్లో రోడ్డు పక్కనే నలుగురు నుంచున్నారు. రింగ్ రోడ్లో పైనుంచి వచ్చేస్తుంది ఒక కారు. ఆడ ఇష్టానుసారంగా తోలేస్తున్నాడు డ్రైవర్, ఫుల్ మందులో ఉన్నాడు. దాని నుంచి డివైడర్ నుంచి ఎక్కి వంతుని నుంచి వచ్చి కింద వాళ్ళ మీద పడ్డది. వీళ్ళిద్దరికి సంబంధం లేదు అసలు. ఆ వాడి నిర్లక్ష్యం. వాళ్ళెవరు? ఆత్మను చంపనేరక దేహమును చంపువారికి భయపడకుడి. అంటే ఏంటో తెలుసా? అపవాదిగాడు కూడా ఒక్కొక్కసారి మన ప్రాణాలు తీసే అవకాశం ఉందంట. చంపేస్తాడట. డ్రైవర్లు దూరాడు అనుకోండి, ఏంటి పరిస్థితి? అంతే కదా, కళ్ళు మూసేసాడు అనుకోండి, అంతే చేస్తాడు. ఆ సామర్థ్యం ఉంది. అందుగురించి యేసుప్రభువు వారు చెప్పాడు, ఆడికి అసలు భయపడకండి మీ శరీరాలను చంపేవాడికి అన్నాడు. మా వదిన గారు బిడ్డ ఎలా చనిపోయాడు? డ్రైవరే ఆడికి అక్కడ సాతాను అనుసరుడు. ఆడి ప్రాణం తీసింది సాతాను ఏజెంటే, అపవాది ఏజెంటు. హేబేల్ని చంపింది ఎవరు? కయ్యేను. చంపేశాడు, అర్ధాంతరంగా చంపేశాడు. స్తపని చంపింది ఎవరు? యూదులు, శాస్త్రులు, పరిచయులు. యాకోబు గారిని చంపింది ఎవరు? వీళ్ళే. అంటే చంపితే చచ్చిపోతారు. వెళ్ళకూడదు, నువ్వు కొన్ని చోట్లకి వెళ్ళకూడదు. ఆ ప్రమాదం ఉన్న చోటకి నువ్వు వెళ్ళకూడదు. హత్య జరుగుతుంది అక్కడ అనుకున్నప్పుడు ఆ చుట్టుపక్కలకి వెళ్ళకూడదు. వెళ్ళినప్పుడు మనం ప్రమాదంలో పడతామని బైబిల్ చెబుతుంది. చంపేస్తాడు, సాతానికి ఏజెంట్లు ఉన్నారని చెప్తున్నాడు. కాబట్టి కొన్ని మరణాలని దేవుడి మీదకి నెట్టేసి అది దేవుడు అలా రాశాడు, ఆ మరణం దేవుడిచ్చిందే అని చెప్పడం తప్పు అవుతుంది. స్వయంకృత అపరాధాలు ఎక్కువ కనబడుతున్నాయి. దేవుడు రాసిన మరణశాస్త్రం మాత్రం నిండాయుష్ కలిగి చనిపోవాలి. మీ ప్రశ్న ఏంటంటే, నాకు వచ్చిన ప్రశ్న నేను రాసుకున్నాను. దేవుడు సార్వభౌమాధికారి అయితే, మనుషులందరూ ఆయన వశంలో ఉంటే దేవుడు సార్వభౌమాధికారి అయితే ఇవన్నీ ఆయనకి తెలియకుండా జరుగుతాయా? మరి మరణాలకి ఆయనకి సంబంధం లేదా? ఇప్పటివరకు మన ఈ టాపిక్లో ఒక రకంగా మనకి పాయింట్ ఏం రేజ్ అవుతుందంటే, దేవుని సార్వభౌమాధికారాన్ని మనం తృణీకరించినట్టు అవుతుంది. కానీ బైబిల్లో అలా చెప్పలా. దేవుడు స్వతంత్రుడు, ఆయన ఏదైనా చేయగలడు. కానీ అన్ని విషయాలు ఆయన కలగజేసుకునే అవకాశం లేదు అని కూడా చెప్తుంది బైబిల్. ఒకసారి అక్కడికి వెళ్దామా? అంటే ఇలాంటి మరణాల నుండి, విపత్తుల నుండి మంచి వాళ్ళని తప్పించవచ్చు కదా అని మనకు అనిపించవచ్చు. మంచోడు కదా అతను ఉపయోగపడతాడు కదా, ఆ దేవుడు అతను తప్పించి ఉంటే బాగుండు కదా అని అనిపిస్తుంది. చాలామంది అలాగే అనుకుంటారు. ఇది అంటే ఈ పలానా చోటకి గోపురం కిందకి వెళ్తే 18 మంది చనిపోతారని దేవుడికి ముందే తెలుసు కాబట్టి వాళ్ళని అక్కడికి వెళ్ళకుండా ఆపొచ్చు కదా, గోపురం తర్వాత పడుతుంది కదా అని మనకు అనిపించవచ్చు. ఎందుకంటే అది పడిపోద్దని మనకు తెలియకపోవచ్చు, దేవుడికి తెలుసు కదా. అక్కడికి వాళ్ళని వెళ్ళకుండా ఆపేస్తే ప్రమాదం జరగదు కదా, అక్కడే ఆపేయచ్చు కదా అని కొంతమంది డౌటు. అవునా కదా, ఉందా? ఇప్పుడు చాలా సందర్భాలు మనం అక్కడికి వెళ్ళకుండా ఆపేయచ్చు కదా దేవుడు అని హేతువాదులు కూడా ప్రశ్నిస్తుంటారు. ఆ ప్రమాదం అక్కడికి వెళ్ళకుండా ఉంటే బాగుండు అని మనం అనుకుంటుంటాం. కానీ దేవుడు నమ్మావు కదా నువ్వు, మరి అక్కడికి వెళ్ళకుండా దేవుడు ఆపేయచ్చు కదా అని మనల్ని మన అవిశ్వాసాలకు నెట్టేయడానికి చేసే ప్రయత్నాల్లో అపవాది కూడా ప్రశ్నలు
లేవనెత్తుతాడు. ఆయనకు అన్నీ తెలుసు. కానీ వాటి గురించి దేవుడు తెలుసుకోలేని శక్తి లేనివాడు కాదు, శక్తిహీనుడు కాదు. రేపు ఏం జరుగుతుందో, 100 సంవత్సరాల తర్వాత ఏం జరిగిద్దో, 1000 సంవత్సరాల తర్వాత, 2000 సంవత్సరాల తర్వాత ఏం జరిగిద్దో ఆయనకి తెలుసు. కానీ ఆయన సార్వభౌమాధికారాన్ని మన మీద వినియోగించి ఆయన మనల్ని రోబోలు చేయాలనుకోవట్లా. అన్నీ తెలుసుకోవాలనుకోవడం లేదంటే ఆయనకి. ఒక వాక్యం అంటే చూడండి, ఆదికాండం 18వ అధ్యాయం 20-21 యెహోవా గట్టిగా చదవాలి. ఆయ్. ఆయ్. చూచెదను. చాలండి. నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన మొర చొప్పుననే వారు సంపూర్ణంగా చేసిరో లేదో చూచెదను, చేయని ఎడల నేను తెలుసుకొందును అనెను. అంటే ఆ పట్టణాల్లో ఎంత చెడు జరుగుతుందో కొంతకాలం వరకు దేవుడు తెలుసుకోకూడదని వదిలేశాడు. సొదొమ గొమొర్రా పట్టణాల్లో విస్తారమైన పాపం ఉంది, కానీ ఆయన పట్టించుకోలేదు. అప్పుడు ఆయనకు అవసరం లేదనుకున్నాడు. ఆయన పట్టించదలుచుకోలేదు అక్కడ. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు, వాళ్ళ పాపం పెచ్చిమీరిపోయింది. పెచ్చిమీరిపోయినప్పుడు ఏమంటున్నాడు, వచ్చాడంట ఆయన కిందకి. 22:12 చూడండి, ఆదికాండం 22:12. అదే ఇక్కడ చూడండి, భవిష్యత్తును చూసే సామర్థ్యం దేవుడికి ఉంది. ఇస్సాకుకి బదులుగా గొర్రెపిల్ల నియమించాడు దేవుడు. అది తెలుసా సంగతి ఆయనకి. అలాగే ఇందాక సొదొమ గొమొర్రా పట్టణంలో జరిగిన సన్నివేశం ఏదైతే ఉందో అది పనిగట్టుకుని వచ్చి చూసినట్టు చెప్తున్నాడు. అంతకు మునుపు దాని గురించి ఆయన ఆలోచించినట్టు కానీ ఆయనకు ఉన్నటువంటి సార్వభౌమాధికారాన్ని లేకపోతే భవిష్యత్తు జ్ఞానాన్ని కానీ వినియోగించుకున్నట్టు కానీ అక్కడ మనకి కనబట్ల. ఇప్పుడు ఉదాహరణకి వ్యక్తిగతంగా నేను ఉన్నానండి. నా గురించి ప్రతి క్షణం అబ్జర్వేషన్ చేస్తూ చూస్తూ నేనేం చేస్తున్నాను, నేను ఎలా ఉన్నాను అని చూడాల్సినటువంటి అవసరం ఆయనకి కావాలనుకుంటే చూడవచ్చు, లేదనుకుంటే మానేయచ్చండి. ఉదాహరణకి సీసీ కెమెరాలు ఎక్కడున్నాయి ప్రసాద్? మనకి గేట్ దగ్గర ఒకటి ఉంది, ఇంకెక్కడ ఉంది, లాక్ సెంటర్లో ఒకటి ఉంది. మనకి 4-5 ఉన్నాయి సీసీ కెమెరాలు. ఇప్పుడు సీసీ కెమెరాలు ఎందుకు పెడతారు? ఏదైనా లేదు, ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చినా, ఏదైనా జరిగినా, ఏదైనా ప్రమాదం జరిగినా ఎప్పుడు కూడా అబ్జర్వేషన్ చేస్తూ ఉండాలి పోలీసు వాళ్ళు. కానీ అన్నిసార్లు చూడాల్సిన అవసరం లేదు. ప్రమాదం జరిగినప్పుడు ఆ డేట్ తీసి అది రోజు చూడొచ్చు, అవసరం అనుకున్నప్పుడు తీసి చూడొచ్చు. సీసీ కెమెరాలు ఉన్నాయి కదా, డైలీ చూడొచ్చు కదా అంటే అది వాళ్ళ ఇష్టం. అవునండి, అది అవసరం అనుకుంటే చూస్తారు, అవసరం లేదనుకుంటే మానేస్తారు. అలాగే దేవుడు కూడా అంతే. ఇప్పుడు అక్కడ ఆ 18 మంది ఆ గోపురం దగ్గరికి వెళ్తున్నారు. ఇప్పుడు ఆ 18 గురించి తిరగాలి ఆయనకి, అందరిని వదిలేసి. అది మనం చేసుకునే కొన్ని ఉంటాయి. మన చేతుల, మన అజాగ్రత్త వల్ల, మన అధిక దుర్మార్గ పనుల వల్ల, బుద్ధిహీనంగా తిరుగుతున్న మన బ్రతుకుల వల్ల, ఇలాంటివన్నీ మనం గమనిస్తున్నప్పుడు మన చేతులారా మనం చేసుకున్నట్లు కనబడుతుంది. కాబట్టి మరణాలన్నీ కూడా దేవుడి మీదకి నెట్టడానికి లేదండి. కొన్ని మరణాలు ఉన్నాయి. ఐగుప్తులో తెగుళ్ళు రప్పించాడు దేవుడు. అంటే తెగుళ్ళ ద్వారా, భూకంపాల ద్వారా దేవుడు తన ఉగ్రతను తీర్చుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. జీవం గల దేవుని చేతులు పడుట భయంకరమని, అంటే దేవుడు కూడా చంపే అవకాశాలు ఉన్నాయి.
కొంతమంది రాజులు పురుగులు పడి చచ్చారు. కొంతమంది పాదాల్లో జబ్బు పుట్టి చచ్చారు. ఒక్కొక్కసారి దేవుడు వారు చేసిన పాపాన్ని బట్టి కూడా వ్యాధులకి ఆయనే అప్పగించేయచ్చు. అలా వచ్చి చనిపోయినప్పుడు అది ఆ మరణం ఆయన లిస్టులోకి వస్తుంది. చనిపోతారండి కొంతమంది, వ్యాధి వచ్చి చనిపోతున్నారంటే అది ఎందుకు వచ్చిందంటే అతని పాపాన్ని బట్టి వచ్చిందని చెప్పాడు. కొన్ని సందర్భాల్లో అతని పాపం నుంచి మరులుకుంటాడని కూడా చెప్పాడు. హిజ్కియా మరణం ఎలాంటిది? హిజ్కియా వచ్చిన మరణం ఎలాంటిది? మరణకరమైన వ్యాధి వచ్చింది. వ్యాధి ద్వారా అతను చనిపోవాలి. కానీ తన మరణశాసనాన్ని ఏం చేశాడు హిజ్కియా? మార్చుకున్నాడు. దేవుడు పాదాలు పెట్టుకుని బతిమాలుకున్నాడు. ఎన్ని సంవత్సరాలు ఆయుష్ పెంచాడు? 15 సంవత్సరాలు ఆయుష్ పెంచాడు. అంటే మన ఆయుష్ని మనం ఏం చేసుకోవచ్చు? డెవలప్ చేసుకోవచ్చు, పెంచుకోవచ్చు. అది మన చేతుల్లోనే ఉంది. ఉదాహరణకి రిటైర్మెంట్ అయిపోయిన వాళ్ళు కూడా వాడుకుంటుంటారు పోలీస్ స్టేషన్లో. ఎలా అంటే ఆయన సేవలు ఉంటాయి. ఆయన జాబ్ అయిపోయినా ఆయన సేవలు ఉపయోగించుకుంటుంటారు కొంతమంది. అలాగే దేవుడు మన ఆయుష్ అయిపోయినా కూడా మన సేవలు మనం దేవుడికి చేసే పనులు ఏవైతే ఉన్నాయో ఇంకా చేయించుకోవాలి, ఇంకా ముందుకు నడిపించుకోవాలనుకుంటే మనకు ఆయుష్ని ఇస్తాడు. అందుకే దేవుడి పనులు ఉండటం మంచిది, ఉత్తమం. మరణశాసనం ఎవరు రాశారు? దేవుడే రాశాడు. కానీ కొన్ని మరణశాసనాలు వారికి వారే రాసుకుంటున్నారు. కాబట్టి సంగతులు జాగ్రత్తగా ఆలోచించండి. మనం మన కుటుంబాల్లో వచ్చిన ఈ పరిస్థితులు బట్టి మన విశ్వాసాలు బలహీనలు కాకూడదు, దేవునికి దూరం కాకూడదు. దేవునికి దూరమయ్యే పనులు మనం ఆలోచనలు మనం కలిగి ఉండకూడదు. దేవుని నిందించడానికి మనం సరిపోం, దేవుణ్ణి అనుమానించడానికి మనం సరిపోం, దేవుణ్ణి నిందించడానికి కూడా మనం సరిపోం. ఏం జరిగినా అది దేవుడికి తెలుసు. కానీ కొన్ని మనం చేసుకున్నవే. అర్థమవుతుందా? ఆలోచిస్తారని కోరుకుంటున్నాను. దీన్ని మరొకసారి యూట్యూబ్లో పెట్టినప్పుడు వినండి. విని ఏదైనా డౌట్లు ఉంటే నన్ను ప్రశ్న అడగండి. శుక్రవారం కూడుకులో ఆ విషయాలు మీకు నేర్పించే ప్రయత్నం చేస్తాను. చిన్న ప్రార్థన చేసుకుందాం.